మహిమలో నీకే. చప్పట్లు కొడదాం. మనసారా మనం ప్రభుని ఆరాధిద్దాం. మనం పనికిరాని పాత్రలమైన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పలుమార్లు మనము తొట్టిల్లిపోయినా మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ఒక పరిపూర్ణమైన పాత్రగా రూపించేంత వరకు ఆయన సారెపై నుంచి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనసారా కొట్టాలి గట్టిగా. ఆమేన్. గ్లోరీ. తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరే బలరబ. అవునవునయ్యా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. గట్టిగా ఆమేన్. దేవానికి స్తోత్రం. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
ఆరాధనా స్తుతి ఆరాధనా 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా అందరూ మనసారా మహిమని ఆవరించుకున్నట్లుగా అపరిశుద్ధాత్మని మహిమని కమ్ముకున్నట్లుగా దైవ ప్రసన్నత ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినట్లుగా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రిబా లబా షబా లబా రబా లక యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన 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 ఓ ఆరాబాల షకల రమల రకథురల రబ రిబాల షబల రబ తురల రబల రల రలబ లోరమల కెతెరబల షబల రబల రకందల రల రబ రలగ షకెతెరల రకథురల రల రబ స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చేతుల పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చేతులు పైకెత్తాం ఆరాధన 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 స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా హల్లెలూయా యేసయ్యా 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 ఆరాధన లా 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 స్తోత్రం యేసయ్యా నోరు తెరిచి పాడదామా యేసయ్యా ఆయన ఒక్కడే మన పాపాల నిమిత్తం బలిగా మార్చబడినవాడు నీ నా దోషములన్నింటినీ క్షమించినవాడు యేసయ్యా యేసయ్యా ఎవరు లేక
ఒంటరి నైతిని దేవా, Praise the Lord. రిబాషాలారా కత్తురాలారా. మనసారా 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 పరిశుద్ధాత్మని మనం ఆహ్వానిద్దాం. అవునయ్యా. ఆహా ఓహో ఓహో రిబాషాలార కత్తురాలార ముందర స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మను లేకుండా ఎలా నువ్వు ప్రభుని ఎదుర్కోగలవు చెప్పమ్మా? ఆ దేవుని మహిమ లేకుండా నువ్వు నిత్య రాజ్యానికి ఎలా వెళ్ళగలవు చెప్పు? Praise the Lord. యేసయ్యా స్వరములా స్తోత్రం. అందరూ కూడా మీ హృదయాలు విప్పండి. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు ఆయన. అవునయ్యా. విప్పండి మీ హృదయాలు, సిద్ధం చేయండి, సిద్ధం చేయండి, సిద్ధపరచు నాయనా. సిద్ధం చేయండి. తరరరా తరరరా దేవా. Praise, praise. తరరేరా స్తోత్రం, స్తోత్రం. రిబాషలరలరలర రిబరాందరలశలరక ఓ హల్లెలూయా. స్తోత్రం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. దేవా, స్తోత్రం. ఎందుకో ఈ ఘోర పాపిని ఎవరు చేరదీశారు మనల్ని? మన బంధువుల, స్నేహితుల, ధనమున్నవారా, డబ్బున్నవారా, ఎవ్వరు చేరదీయలేదు. దేవా, స్తోత్రం. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అవునయ్యా. ఎందుకో ఈ ఘోర పాపిని చేరతీసా ప్రభువా, అవునయ్యా. అయినా నన్ను ప్రేమించావు, Yes. కరుణించావు, నన్ను నడిపించావు. అవునైనా. లాలాలాలాలా, లాలాలాలాలా, తరారే తనానా. స్తోత్రం. ఆహా 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 ఆహా. అలానే మీ హృదయాలు సిద్ధపరచుకొని ప్రభు వాక్యం కోసం సిద్ధపడండి. ప్రార్థనలు స్తుతిస్తున్నామయ్యా. నువ్వు మంచి దేవుడు, చాలిన దేవుడవు నాయనా. నమ్మకము లేని మమ్ములను నీ అపారమైన ప్రేమ చేత ప్రేమించి హక్కును చేర్చుకొని నీ పిల్లలుగా మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలయ్యా. ఎదుగు ప్రభు, ఇంతవరకు నీ బిడ్డలు ప్రభువా మనసారా నూరారా హృదయపూర్వకంగా మనపూర్వకంగా మేము ఆరాధించుకొని ఉన్నారు. కొద్ది నిమిషాలు తండ్రి నీ దాసులు ప్రభువా మీ పక్షమందు నిలబడుతుండగా అద్భుతమైన ఆశ్చర్యమైన మాటల చేత బిడ్డల హృదయాల్లో తండ్రి
ప్రతి విధమైన కరవరవునన్ని కొట్టివేయలాగున కార్యం చేయమని నీ దాసుని మీరు అభిషేకించి వాడుకోమని యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాము. దేవుని ఉన్నత కృపలో సమయం 8 గంటలు దాటింది. అయినప్పటికీ చక్కని వర్తమానం అందించి దేవుని సేవలో కనిగిరి ప్రాంతంలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని దాసులు మన ప్రాంతము కాని ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ సంఘాన్ని స్థాపించి అనేక ప్రతివిధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. చాలామందికి ఆయన మాత్రమే తెలుసు, కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రతివిధమైన పరిస్థితులు మీకు ఎవరికి తెలీదు. నేనైతే తట్టుకునేవాడిని కాదేమో, ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఎన్నో ఇక్కట్ల మధ్యలో దరిచేరి చేర్చుకొని ప్రేమించి ఆత్మీయముగా బలపరచబడిన అనేక మంది ఆయన్ను గాయపరిచినప్పటికీ ఏమాత్రము తడబాటు లేకుండా కేవలము దేవుని పైనే ఆధారపడి నిస్వార్థ సేవ చేస్తున్నాడు. ఆయన మొట్టమొదట్లో కారు కొనిచ్చాను నేను. కారు కొన్నాక పేరు రాపిద్దాము అన్నాడు. ఏం పేరు రాపిద్దాం అదయ్యా అన్నాను. నీ మీదే నా ఆశ అన్నాడు. అదేంది అన్నాను. నాకు బాగా గుర్తుంది. ఒంగోలులో కారు కొనుక్కొని పొదిలికి వచ్చి పొదిల్లో స్టిక్కరింగ్ చేపిస్తూ ఉన్నాను. ఆ మాట నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం. నిజంగా ఆయన దేవుని మీదే ఆశ పెట్టుకొని ఆయన చేస్తున్న పరిచర్యను మేమైతే చేయలేం, పక్కా చెప్పగలం. ఎన్నో అవమానాల మధ్య ముందుకు కొనసాగుతూ దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని దాసులు రావూరి స్టీఫెన్ గారు, వారు మన వద్దకి వారే ప్రేమతో నేను ఈరోజు మన గ్రామంలో సువార్త ప్రకటించాలని వస్తున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉదయం వచ్చి వెళ్ళాను. సేవకుడు ప్రేమతో వస్తున్నానని తెలిస్తే కాదనలేక తప్పకుండా రమ్మని ప్రేమతో ఆహ్వానించాం. కాబట్టి సమయం వృధా చేయక సమయాన్ని దేవుని దాసులకి అప్పగిస్తున్నాను. ప్రేమతో చప్పట్లు కొట్టి వారికి సమయాన్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషము ఈ దినము మీ మధ్యలోనికి రావడానికి. ఆత్మీయులు, మీ సేవకులు, దైవజనులు, నాకు ఆత్మీయులు, అటు శారీరకంగాను ఆత్మీయంగాను ఓ మంచి దైవజనుడు. నిజంగా మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ మీ ఆశీర్వాదం కొరకై, మీ దీవెన కొరకై పాటుపడే దైవజనులు, ఏమీ ఆశించకుండా మీ కొరకై, మీ క్షేమము కొరకై మరి ప్రార్థించే దైవజనులు కుటుంబం దొరకటం మీకు
మన అదృష్టం అనుకోవాలి అంతే. హల్లెలూయా. చాలా చక్కగా వర్తమానం చెప్పగలను. నేను కూడా మిలిసాను మీటింగ్, పెద్ద మీటింగ్. దైవజనులు ఒక మాట అన్నారు, మళ్ళీ నాకు గుర్తు చేశారు. ప్రభుతో తీర్మానం చేశా, నా తుది శ్వాస వరకు ఎన్నొచ్చినా, మరణాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఉపద్రవ్యాలు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినప్పటికీ ప్రభువా నీవే నా ఆశని తీర్మానం చేశా. నాకు మొట్టమొదటిగా దైవజనులు పరిచయం అంతగా లేరు, నాకు తెలియదు. ఈ కారే పరిచయం చేసింది. ఆ వాహనము ద్వారా దేవుడి మహాకృపను బట్టి దేవుడు మళ్ళా కలిపాడు. మరి ఎలా కలిపాడు మరి ఆత్మీయంగా మేము బలపడి ఉన్నాం. కుటుంబ పరంగా ఆత్మీయంగా దేవుడు కలుసుకోవడానికి నాకు మొట్టమొదటిగా మీ అయ్యగారే కారు తీసిచ్చాడు. హల్లెలూయా. పరిచర్య కొరకు ఈరోజు మళ్ళీ దేవుడు ఇంకొక మంచి ఇచ్చాడు. ఎందుకంటే మంచి మనసుతో ఆయన కష్టపడ్డాడు కదా. ఓకే, నిజంగా వాస్తవంగా నా జీవితంలో అసలు నువ్వు బ్రతికి ఉండవలసిన వాడిని కాదు. నేను బ్రతికి లోకములో ఉన్నట్లయితే నిశ్చయముగా చనిపోవలసిన వాడిని. నాకు వచ్చినటువంటి సమస్యలు, శోధనలు అయినను నిజంగా దైవజనుడు మీ పాస్టర్ గారు గుర్తు చేసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. నిజంగా నా స్థితి ఈలో ఇట్లా నుంచి వచ్చిందా? నిజముగా పాస్టర్ గారు నేను ఇప్పటికీ అనుకోలేదు. పడిన శ్రమలు, బాధలు నువ్వు గుర్తు చేసినప్పుడు నిజంగా నేను వీటిలో నుంచి వచ్చానా అనిపించింది. ఎందుకంటే ఎన్నుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం పోతున్నా. హల్లెలూయా. ఎస్, అందుకే మరలా గుర్తు చేశాడు అయ్య గారు. ఓకే, వాక్య భావంలోనికి వెళ్దాం. నా సాక్ష్యం అంతే మీ పాస్టర్ గారి కంటే, ఇక్కడున్న దైవజనుల కంటే అంతే గొప్పదేం కాదు. కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, ఆయన పిలిచిన పిలుపుని బట్టి ఆ ప్రాంతంలో సేవ చేయటానికి మీ పాస్టర్ గారు కూడా మాకు సహాయపడ్డాడు. మీటింగ్లు పెట్టాము, వచ్చాడు, ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచాడు. నేనుంటున్న సేవ అసలు విశ్వాసులు అయితే ఆడు ఉండేవాళ్ళు కాదు, మరొక పాస్టర్ అయితే ఉండేవాడు కాదు. అక్కడేందంటే వెడారి పొలము, ఇలాగ 4 ఇళ్ళు లేవు. టౌన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం ఎడారిలో ఉంటుంది. చెట్లు పుట్టలు అన్ని చుట్టూ. ఎన్ని పాములు కొట్టాను నైటు. ఇంకా దేవుని కృప నన్ను ఆయన ఆవరించి కాపుదల చేశాడు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మిమ్మల్ని కొంచెం స్మైల్, కొంచెం మీరు నవ్వండి. హల్లెలూయా. నవ్వితే ఏమో పడతాయి, పనులకు పడతాయి కదా. అవునా? సరే, పనులు లేకపోతాయి. ఆ పనుల గురించి మనం ఈ వాక్యాన్ని విందాం. పనులు శరీరంలో ఉండేటువంటి అన్నిటిలో పనులు అనేది బైబిల్లో చాలా ప్రత్యేకమైన ఉంది. ఎలా ఉంటాయి పనులు? తెల్లగా ఉంటాయి. ఇంకా ఎలా ఉంటాయి అమ్మా? క్రమముగా ఉంటాయి. చూడండి, నిజంగా ఈ పండ్లు అనేది చాలా ఇంపార్టెంట్.
ఈ పొద్దున్నే బ్రష్ చేసుకోకపోతే, ఈ పనులు బ్రష్ చేసుకోకపోతే, శుభ్రం కడుక్కోకపోతే వీటిలో నుండి బ్యాక్టీరియా హార్ట్కి వెళ్ళి గుండె జబ్బులు వస్తాయి. పనులు కడుక్కోకపోతే. మీరేమన్నా మొహం కడుక్కుండే వాళ్ళు తినే వాళ్ళు ఉన్నారా మొహం కడుక్కోకుండా? కదా? ఓకే ఓకే ఓకే. చూడండి, ఈ పనులను గురించి సొలొమోను సంఘాన్ని వర్ణిస్తున్నాడు. ఈ పనులు అనేది సంఘం. ఈ పనులు పరమగీతాలు 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ పలువరుస కత్తెర వేయబడినవి కడగబడి ఇప్పుడే పైకి వచ్చినవైనా జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానికొకటి పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదువులను పోలి ఉన్నవి. హల్లెలూయా. చూడండి, నిజంగా ఈ పళ్ళు దేహములో చాలా ఇంపార్టెంట్. అన్ని అవయవాలు ఉన్నా పళ్ళు లేకపోతే నవ్వటానికి ఏముండదు. ఈ పళ్ళు అన్ని అవయవాలున్నా, ఏమండి వినండి, ఎంతలో మనిషి అయినా, ఎంత అందగత్తి అయినా, ఎంత అందగాడైనా అన్ని పనులుండి ఒక పన్ను లేకపోతే ఏమంటారు? ఎందుకని? ఒక్క పండు లేకపోతే ఎంతటి వ్యక్తి అయినా, అధికారి అయినా, ఏమండి ఎంతటి వ్యక్తి అయినా ఒక్క పండు లేకపోతే తొర్రోడు అంటారు. అంతేనా? ఎస్. ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఇది ఒకటి వచ్చింది కదా ఈ మధ్య లోపల ట్రాక్స్. ఇది లేకుండా ట్రాక్ పెట్టకుండా పాడగలవా నువ్వు? ట్రాక్ పెట్టకుండా అలాగ బాగడవాల. ఈ ట్రాక్ బట్టి ఏదో నువ్వు రాగాన్ని తీసి వెళ్తా ఉన్నావు. సంఘము అనేది ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ సొలొమోను వర్ణిస్తూ నీ పలువరుస కత్తెర వేయబడినవి. నిజంగా కత్తెర ఏం చేస్తుందంటే చక్కగా కట్ చేస్తుంది. వెగుడు దిగుడు లేకుండా కత్తెర కట్ చేస్తుంది. ఈ పలువరుస చక్కగా దేవుడు ఎలా చేస్తాడంటే ఒక లెవెల్లో చేశాడు పనులను. చేతులు వేళ్ళు ఎట్టా ఉన్నాయి అమ్మా? చక్కగా ఉన్నాయా? ఎట్టున్నాయి? చెవులు ఎట్టా ఉన్నాయి? మధ్యలో గుంతలు, మెట్టలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నాలుగు కూడా 2 నాలుకలు ఉన్నాయంట. అయితే ఈ వేళ్ళులాగా పనులను గిన చేస్తే మనం ఆహారం నవ్వగలమా? ఏమంటారు? పనులు కొంతమందికి కుక్క పనులురా అంటారు. కొంతమంది ఇంకా కొంచెం చేస్తే అది కొక్కిలేని పనులు అంటారు. ఇంకా లోకంలోనికి వెళ్తే బర్రె పనులను కూడా అంటారు. నిజంగా ఈ పనులు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియదేవుని బిడ్డలారా. ఈ పలు వరుస సంఘాన్ని చూపిస్తుంది. సంఘానికి ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత, క్రమము. సంఘానికి పరిశుద్ధత ఉండాలి, క్రమం ఉండాలి. నిజంగా పాటలు మితముగా పాడాల. నువ్వెంత సింగర్ అయినా ముందు 3 పాటలు పాడితే నోరు మూసుకొని కూర్చోవాలి వెనక. పాడారు, అయిపోయింది. రేపు వారం పాడు, అంతే. ఓకేనా? ఈ పనులు అనేది ప్రియదేవుని బిడ్డలారా, ఈ పనులలో చాలా ఇంపార్టెంట్ ఉంది. లోతుకి వెళ్దాం పనుల్లోనికి. చూద్దాం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన వాక్యము. ఇది సందేశం ఏంటంటే నీ పలు వర్షాన్ని రాసుకోండి.
ఈ అంశ ప్రసంగం ఏంటంటే నీ పలువరస. చదవండి, కీర్తనలు 12వ అధ్యాయము 112వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా. భక్తిహీనులు దానిని చూసి చింతపడుదురు, వారు పళ్ళు కొరుకుతూ క్షీణించిపోదురు. భక్తిహీనుల చాలు. ఇక్కడ పళ్ళు కొరికేయి, పళ్ళు కొరికే వారు ఏమైపోతారంటే క్షీణించిపోతారు. పళ్ళు ఎందుకు కొరుకుతారు అమ్మా? కరెక్ట్గా చెప్పావు, నీకుందా? పళ్ళు కొరికేవారు ఎందుకు కొరుకుతారంటే చెప్పండి. సహోదరు చెప్పింది కదా, కోపము. ఈ పళ్ళు కొరికేవారు సింపుల్ అనుకుంటున్నాం, కానీ నిజంగా మీ అత్త, మీ మామ, లేదా నీ భర్త, పక్కన తోడుకోళ్ళు, పక్కింటోళ్ళు, వీళ్ళందరి మీద నువ్వు పళ్ళు నీకు ఇష్టమైనప్పుడేమో కొరకవు, నీకు ఇష్టము లేనప్పుడు పళ్ళు కొరుకుతావు. ఈ పళ్ళు కొరికే వాళ్ళు ఎలా అవుతారంటే క్షీణించిపోతారు. క్షీణించిపోవడం అంటే ఇప్పుడు ఒక చెట్టును నాటి నీళ్లు పోయకపోతే, రోజు కాసినో 2 రోజులకు ఒక కాసిన 4 రోజులు కాసిన పోతే చెట్టు ఏమైపోద్ది? క్షీణించి వెండిపోవడం ప్రారంభిస్తుంది. క్షీణించిపోయే పనులు ఏంటంటే కొరికే పనులు. కొరికే అంటే కోపము, ద్వేషము, వ్యసనము. సంఘానికి ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ప్రేమ. ఈ పన్ను కొరికేది ఉండకూడదు. ఇదిగో పాస్టర్ గారు ఎందుకని అన్ని పాటలు ఇస్తాను, నాకు అర్థమైంది ఏంటంటే మీ సంగతి తెలిసి ఇస్తున్నాడు. ఇంకంతే, ఏదేది ఇక చెప్పలేము. ఇంకా హల్లెలూయా అలుగుతారో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? సరే, ఈ సంఘం ఈ పనులు కొరికేవారు క్షీణించిపోతారు. రెండోది, పనులు విరగ్గొట్టబడినాయి. క్షీణించిపోయేదంటే కొన్ని సంఘాలు మనుషులే కనబడతారు కానీ ఆత్మీయత క్షీణించిపోద్ది. పరిశుద్ధతను కోల్పోతారు, ఆత్మను కోల్పోతారు, భక్తిని కోల్పోతారు. క్షీణించిపోవడం. ఇప్పుడు క్షీణించిపోవడం అంటే మనుషులు కాదండి. ఇప్పుడేం పండగ వస్తుంది, నువ్వు ముందా నేను ముందా? హల్లెలూయా. పండగకు ఏంటి, నువ్వు ముందా, నువ్వెంత, నేను ఒక ఆకి పైన. హల్లెలూయా. నువ్వు ముందా నేను ముందా అనేవాళ్ళు ఉన్నారు. సంఘము క్షీణించిపోకూడదు, ఆ క్రమము క్షీణించిపోకూడదు, ఆ భక్తి క్షీణించిపోకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, బుద్ధిహీనుల పాట వినుట కంటే జ్ఞానుల గద్దింపు మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్. క్షీణించిపోతున్న ఆత్మీయత, పరిశుద్ధత, భక్తి క్షీణించిపోతుందట. నిజంగా ఈనాడు సంఘాలలో ఎలా ఉందంటే క్షీణ దశ. సంఘాలు అభివృద్ధి చెందట్లేదు, ప్రజలు అభివృద్ధి చెందట్లేదు. ఎందుకు? దైవజనుడు నడిపిస్తూ ఉన్నాడు, దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు, ప్రయాసపడతా ఉన్నాడు. కానీ సంఘము వారు అవిధేయత ద్వారా, భక్తి లేకపోవడం ద్వారా, దేవుని భయము లేకపోవడం ద్వారా, పరిశుద్ధత లేకపోవడం ద్వారా క్షీణించిపోతా ఉన్నారు. అదే భక్తి, అదే స్థితిలో ఉండిపోయారు. నెంబర్ 1 క్షీణించిపోవడము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండమ్మా. హల్లెలూయా. కీర్తనలు 3వ అధ్యాయం 7వ వచనం త్వరగా తీయండి.
యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులనందరినీ దవడ ఎముకలను విరగగొట్టుము, కొట్టువాడవు నీవే. దుష్టుల పనులు, ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షీణించిపోయేది ఒకటైతే, విరగొట్టబడి సంఘములో విరగొట్టబడిన వారు దేనికి విరగొట్టబడ్డారు? క్రమము లేక. ప్రార్థనకు వచ్చేయడానికి క్రమం ఉండాలి, రావడానికైనా టైం ఉండాలి, క్రమం ఉండాలి. దుష్టుల పనులు విరగొడితే ఏముంటుంది? ఒకటి ఇరిగిపోద్ది, ఒకటేమో లోపలికి ఉంటుంది, ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కిందికి ఉంటుంది. సంఘము పనులు విరగొట్టబడితే, పరిశుద్ధత విరగొట్టబడితే, సంఘము విరగొట్టబడతా అంటే సంఘములో భక్తి లేకపోవడము, మందిరానికి వచ్చిన ఒకరు పట్ల ఒకరు ద్వేషాన్ని కలిగి ఉండటము, ఒకరు పట్ల ఒకరు ప్రేమ లేకపోవడము, నేను పెద్ద అనుకోవడము, విరగొట్టబడిన పనులు. ఆ సంఘము క్రమాన్ని, పరిశుద్ధతను, ప్రేమను కోల్పోయిన సంఘాలు ఉన్నాయి ఈరోజు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టిగా మరలా చెప్పండి. ఓకే, ఈ పనులు ఎంత పని చేస్తాయో చూడండి. విరగొట్టబడడం ఎవరి పనులు? దుష్టుల పనులు. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నా మావాడు పాపము లేచినాడు, కళ్ళు తిరిగి పడ్డాడు, పనులు ఊడిపోయినాయి అన్నది. నేను అనుకున్నా నిజంగా పడేమో, కళ్ళు ఊడిపోయినాయి, బాగా పడ్డాడేమో, లేచినామంటే కళ్ళు తిరిగి అనుకున్నా. తర్వాత భార్య కొట్టిన సంగతి నాకు తెలియదు. నిజంగా అండి, తోసేళ్ళకి పనులు 3 పనులు ఇరిగిపోయినాయి. పోయి చూసా, ఏంటంటే పండుకి 20,000 ఇస్తే మళ్ళీ కట్టిస్తామన్నారు. పండుకి 20,000 ఇస్తే మళ్ళా ఒక పండుకి వచ్చి 20,000 కట్టాలంటే. నాకు తెలిస్తే నేను నెల్లూరు వెళ్తే ఆయన పనులన్నీ పోయినాయి, కింది పనులు పై పనులు పోయినాయి. 5 లక్షలు అడిగారు. 5 లక్షలు పనులు పెడితే 5 లక్షలు పనులు కడితే ఆయన పోయి ఒకరోజు మేము పోయేలకే బాల్టాలు వేసుకొని వచ్చాడు. నేను వెళ్ళిన కారులోనే వచ్చాడు. నెల్లూరు దగ్గర, కోవూరు దగ్గర ఆయన పనులు కట్టించుకొని మళ్ళీ వచ్చాడు అనమాట. పాస్టర్ గారు 5 లక్షలు అడిగితే ఏదో ఆయనకు తెలిసినోడు పాస్టర్ గారు అని 2 లక్షలు పనులు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, విరగొట్టబడితే, నిజంగా నీ కుటుంబంలో విరగొట్టబడినటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో. భార్య భర్త ఎగుడు దిగుడుగా మాటలు, ప్రేమ లేకపోవడము, అభివృద్ధి చెందకపోవటం, కుటుంబము ఇంట్లో పరిశుద్ధత లేకపోవడము, కుటుంబంలో పరిశుద్ధత లేకపోవడము, నెమ్మది లేకపోవడము. యెహెజ్కేలు గ్రంథంలో ఏముందంటే, ఎంతమంది కాపర్లు సేద్యము చేసినా అది ఫలించదట. యెహెజ్కేలు గ్రంథం చూడండి ప్రియమైన బిడ్డలారా, 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. 17వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం, 17వ అధ్యాయం 9వ వచనం. అట్టి ద్రాక్షావళి వృద్ధినందున అది వెండిపోవునట్లు జనులు దాని వేళ్ళను పెరికి దాని పండ్లు కోసివేతురు. దాని చిగుర్లు వెండిపోగా ఎంతమంది సేద్యగాళ్ళు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు, ఎస్, ఎంతమంది భక్తి లేనప్పుడు ఏం చేస్తారండి? నిజంగా నీ జీవితంలో భక్తిని నువ్వు కలిగి ఉంటే
ఆ దైవజనుడు ఎంత ప్రయాసపడి చేస్తున్నాడో ఆ యొక్క ఆశీర్వాదము నీకు వస్తుందండి. వారి ప్రార్థన ప్రతిఫలం మీకు వస్తుంది. ఎప్పుడూ నీవు పరిశుద్ధత కలిగి ఉంటే, నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటే, నీవు దీవెనకరంగా భక్తిని కలిగి ఉంటే, పరిశుద్ధతను కలిగి ఉంటే, అప్పుడు నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, అప్పుడు నీవు దీవెనను పొందుకుంటావు. కొంతమంది ఈ మధ్య కాలంలో వినపడతా ఉంది. ఎందుకంటే ఒంగోలు వెళ్తా ఉన్నారు చాలామంది. అబ్బో గుంపులు 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 పిచ్చి గుంపులు గుంపులు పోతాడంట. నెత్తిని చేయి పెడితే కోట్లు వస్తున్నాయంట. చాలా మంది ఆడికి పోయి వచ్చిన వాళ్ళు దెయ్యాలు పోక నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని విడుదల పొందాయి. హల్లెలూయా. ప్రార్థనలో వాళ్ళు లేక, విడుదల లేక నా దగ్గరికి వచ్చేస్తా ఉండదంటే ప్రార్థనలో నలుపుతా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ప్రార్థన చేయి, వాక్యం చదువు, అంతే. దుష్టుల పనులు విరగొట్టబడతాయి. నీ కుటుంబంలో భర్త క్రమము లేదు, పిల్లల క్రమము లేదంటే నువ్వు ఏ రీతిగా ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీ పనులు ఎట్టున్నాయో చూపించు. హల్లెలూయా. కుక్క అద్దం కాడిపోయిందంట, ఎగిలిచి చూసిందంట, ఆనందంట. దాని పనులు కూడా పడాయంట. ఇది అందరా నా పనులే ఇట్టుంటే ఇది అందరూ ఇంకా డేంజర్గా ఉన్నదే. దాని పనులే, దాని బొమ్మను చూసుకొని అదే కోప్పడుతుందంట, అదే ఫైర్ అయిపోతుందంట. దొరికితే కరుస్తాను. ఏట దొరుకుద్ది? అదే కదా. అలా ఉండొద్దు. విరగొట్టబడిన సంఘాలు ఉన్నాయి, అభివృద్ధి లేని సంఘాలు ఉన్నాయి. దైవజనుడు ఏ కోడికి పెట్టుకుంటే మీకు మంచి దైవజనుడు దొరికాడు, ఇంకంతే. హల్లెలూయా. ఏమి ఆశించకుండా మీకోసం ప్రార్థన చేస్తే దైవజనుడు. ఏమండి, ఎవరికి ఏదైనా ముందుగా వచ్చి దైవజనుడు వచ్చి ఆయన ముందుగా స్టార్ట్ చేశాడు. ఓకే, విరగొట్టబడిన పనులు, క్రమము లేని కుటుంబం, సంఘము విరగొట్టబడితే, పరిశుద్ధత లేకపోతే కుటుంబాల్లో కూడా క్రమము లేదు. సంఘములో క్రమం ఎప్పుడు వస్తుందో, నువ్వు క్రమంగా ఎప్పుడైతే భక్తిని అవలంబిస్తావో నీ కుటుంబంలో క్రమం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నీ పనులు నీకు అర్థం కాడిపోతేనే అగపడతాయి. హల్లెలూయా. నేను చెప్పాను కదా, మనిషి ఎట్టాటైనా ఎంత మంచి బుద్ధి అయినా పండు ఓడిపోతే ఆ తొరి పిల్ల వచ్చిందా, ఆ తొరివాడు ఉన్నాడా, పింటి పక్కన తొరి 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 అని అంటాం కదా. హల్లెలూయా. చూడండి, ముందు ఉన్న పండే తొరి పనులు, లోపల ఎన్ని ఊడిపోయి ఉన్నాయో, లోపల పనులు ఎన్ని ఊడిపోయి ఉన్నాయో. నిజంగా మన జీవితాలలో ఎన్ని ఊడిపోయి ఉన్నాయో. అట్టగపడదా, అల్లవాడిది పై పండుగైనా ముందు పండిపోతే వాడినే ఈ ఏడపోయిన పనులు తెలియదు. పనులలో శుభ్రం ఉండాలి. కొంతమంది బాగా చికెనో మటనో లాగినప్పుడు పనులలో ఇరుక్కుంటాయి. మరుసనాడికి ఏం కంపు కొడతాయి తెలుసాయి? మరుసనాడు పుల్లబెట్టో ఏదో ఒకటి గీరితే ఎట్ట ఏ కంపు కొడతాయి? పాస్టర్ గారు చెప్పండి. పనులలో సందులు వస్తే ఆ సందులలో ఈ చికెనో మటనో దూరిపోయి నవిలి ఆగిపోతే ఏ కంపు వస్తుంది? సంఘము ఈనాడు ఆ కంపును కలిగి ఉంది. సంఘములో పరిశుద్ధత లేకుండా దూరిపోయినవి ఉన్నాయి. పాపమో, శాపమో, బలహీనతలో, చేదో, లేకపోతే నీచమైన స్థితిలో భ్రష్టత్వం కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా వెళ్ళి చెప్పండి అమ్మా. కొంచెం మీరు పనులు ఎగిలియండి. నేను బైబిల్లో నుంచి చెప్తున్నాను మీకు.
నేనేం అల్లికెళ్ళి చెప్పట్లేదు. వాక్యం వింటూ వింటూ వెళ్ళండి, ఆ పనులు ఎక్కడికి వెళ్తాయో చూద్దాం. చూడండి, ఈ పనుల సందులో లోపల దవడ పనులు పోయి ఉంటాయి కొంతమందికి. ఈ దవడ పండు పోయినోడు ఈ ఆలోచించడు చేయడు, అల్లా ముందు పండు పోయినోడి కాడికే వస్తాడు. వాడిని అంటాడు, ఎన్ని పనులు లోపల ఊడిపోయాయో, లోపల నువ్వు ఏం చేస్తున్నావో, లోపల ఏ పాపం ఉందో పరిశుద్ధతలోనికి రాకుండా చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నా లోపల ఏం ఊడిపోతున్నాయి, నా పనులలో ఏమి జొరబడింది. ఇక తెలుగులో చెప్పాలి అంటే పళ్ళల్లో జొరబడిన ఎట్టా ఉంటాయి అంటే, ఇక ఆల్రెడీ మీకు ఆ వాసన తెలిసి ఉంటుంది అనుకుంటా. ఆ పళ్ళల్లో జొరబడే మరుసనాటికి గిన మనం బ్రష్ చేసో లేకపోతే రాకపోతే పళ్ళలో ఏదో ఒకటి పెడితే ఎట్లా ఉంటుందంటే పెంట కంపు కొడుతుంది. అది రియల్గా మీరు చెప్పలేదు కానీ నేనే చెప్తున్నా. ఎందుకంటే నేను మాంసం తింటా, ఇరక్కపోయింది పండు. ఇరక్కపోతే ఏం చేశానంటే అదేందో బిర్రుగా ఉంటా ఉంది. పండు ఏందో పనులలో కొంచెం ఇరుక్కుపోయినా సందున్న పనులు కొంచెం జుంజుం అంటాయి. పుల్లబెట్టా టన్నా బయటకు వచ్చేసింది, తీద్దామని టన్నా చెండాలపు కంపు కొట్టింది. ఆ కంపు ఈ సంఘములో ఉంది. సంఘములో కంపు ఉండకూడదు. అది ప్రభు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభు దేహము. ఆయనలో మచ్చ ముడత డాగు లేదు. ఆయన రక్తము కాదు నీ రక్తము, నీ రక్తములో నుంచి వచ్చింది కాదు ఆయన రక్తము, మరియ రక్తములో నుండి వచ్చిన రక్తము కాదు అది, ఆయన స్వరక్తము. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆయన స్వరక్తము. పరిశుద్ధుని రక్తము సంఘములో ఉంది. యేసుక్రీస్తు శరీరము సంఘము, ఆయన పనులు సంఘము. ఏమండి, ఆయన పనులు ఎలా ఉండేది తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా ఆయన పనులు ఎలా ఉండేది? అమ్మా చెప్పండి. ఓకే వెళ్దాం, ఆయన పనుల దాకా వెళ్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏ పనుల దాకా వచ్చాను నేను? టైం చూడబాకండి, టైం చూడదు. ఇంక మా పాస్టర్ గారు కూడా చూడడం అంతే. హల్లెలూయా. మాకు ఎట్టా వాహనాలు ఉన్నాయి, సరైన పోతాము. ఎందుకంటే అలవాటే, 2-3 దాకా కూడా నేను సువార్తకి వెళ్ళి కుటుంబ కూడికి వెళ్ళి ఉండేది అలవాటే, చాలా అలవాటు. అందుకే అయ్యగారు చెప్పారు కదా, సంఘానికి వచ్చి కష్టము కొలది, చెప్పండి అయ్యగారు, కష్టము కొలది జీతం. ఎంత కష్టం చేసే సేవలో అంత సంఘం పెరుగుద్ది. అది నాకు తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. తిని తినక సువార్తకు, కూడికలకు, కుటుంబ కూడికలు, సువార్తకు వెనబడమే. ఒకరోజు వస్తుంది, ఒకరోజు నింపుతాడు ప్రజలను తీసుకొచ్చి దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమకూరుస్తాడు. తిని దేహాలను పెంచుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కడ దాకా చెప్పాను? విరగ్గొట్టబడిన పనులు. ఓకే, ఇంకో పనులు ఏం చెప్పాను అమ్మా? ఫస్ట్ క్షీణించే, తర్వాత కొరికే పనులు, క్షీణించిపోయిన పనులు, ఎరగొట్టబడిన పనులు. ఇంకోటి ఏం చెప్పాను? లోపల ఊడిపోయిన పనులు. మొన్న నాకు పండు నొప్పి లేస్తే నేను చేపలు ఎక్కువ తింటాను. నాకు ఆశ, చేపలు అంటే బాగా ఇష్టం. మటన్ గిట్టని నేను తిన్ను. మటన్ ఏదో సంవత్సరానికో ఎవరో పెడితే తింటా, చికెన్ తింటా. అంత ఇష్టం కాదని నాకు ఇష్టమైన చేపలు తింటా నేను. దీనికి 3 పూటలు పెట్టు, 360 రోజులు పెట్టి తింటా. ఒక ఎండు చేపలు పెడితే నవలంగానే ముళ్ళు ఇరుక్కుపోయింది, తల నొప్పి వచ్చింది, బాగా వాష్ చేసింది.
హాస్పిటల్కి వెళ్ళా. పోతే ఆయన ఏమన్నాడంటే ఎక్స్రే తీయాలన్నాడు. నేను అనుకున్నాను అవయవాళ్ళకి ఎక్స్రే, పనులకు కూడా ఎక్స్రే అని అనుకున్నా. అని ఆయన 600 ఇవ్వమన్నాడు. సరే తీయమన్నా. తీసిన తర్వాత పాస్టర్ గారు లోపల మీరు టీ పోయి దాగి గారబట్టుంది అవన్నీ దూడ తీసేస్తానంటే నేను అన్నాను తీయ్యా అన్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోపల ఈ పండు ఇది అది తీసేసి గార తీసేసినందుకు 3000 తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పమ్మా. చూడండి, మనిషి యొక్క జీవితమే ఇలాగా శుభ్రంగా ఉండాలి అంటే సంఘం ఇంకెంత శుభ్రంగా ఉండాలి, సంఘం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. సందుల్లోనికి వెళ్ళనీయబాకండి మా ఉంటున్న సెకండ్ సంఘంలో కొంతమంది సందులు చేస్తుంటారు. ఆ పాట వచ్చి బాగా చెప్పిండ్రా, ఇటు 4 బాదం అటు 4 బాదం ఇటు మందు బాదం, సంఘంలో సందులు చేస్తాడు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా పాస్టర్ గారికి వస్తే మళ్ళీ అయ్యగారు అంటే ఏమనుకున్నావు, మళ్ళీ సందు చేసేదే. హల్లెలూయా, సంఘములో సందులు చేయకూడదు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎస్, పనులలో సందులు చేస్తే ఎంత బాధపడతావో సంఘములు కూడా అలాంతే ఆ దైవజనుడు బాధపడతాడు. ఓకేనా? ఓకే, విరగొట్టబడినవి చూద్దాం. ఇర్మీయా గ్రంథం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 14, 30వ అధ్యాయము 14 వచ్చినాం. 30వ అధ్యాయము 14 వచ్చినాం. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును, ఖడ్గము వంటి పనులను, కత్తుల వంటి దవడ పనులను గలవారి తరము గలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ తరం ఇది? తరము నశింపచేయుటకు ఏ పనులు తరము ఇది? ఖడ్గము వంటి పళ్ళును, కత్తులు వంటి దవడ పనులను గలవారి తరము. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఆయన ఆమెకు పాట ఇచ్చింది కానీ నాకు ఇచ్చిందా చూసినవా? ఏంటి? కత్తులు లాంటి పనులు, దవడ పనులు. ఈ కత్తుల్లాగా మాటలు, కత్తుల్లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. ఒకటి తిండా నోట్లు పెడితే ఏళ్ళు కొరికిండంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, కోపము, వ్యసనముతో కూడినటువంటి. అయితే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని పనులు కలిగి ఉండాలి. నేను చివరి మాటకు వస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు పనులు ఎలా ఉండాలమ్మా? ఒకటి, శుభ్రంగా ఉండాలా, క్రమం ఉండాలా, చెప్పండి. తెల్లగా, మూడేనా మీరు చెప్పింది? హల్లెలూయా, మూడేనా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండంలోనికి వెళ్దాం. ఆది కాండంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. 49వ అధ్యాయము 12వ వచనం చదవండి. అతని కన్నులు ద్రాక్షరసము చేత వెర్రగాను, అతని పండ్లు పాల చేత తెల్లగాను ఉండును. చాలు. ఎవరి? యోధా. ఈ యోధా ఎవరు? యాకోబు కుమారులు.
ఈ యోధాకి ఇలా పనులు ఉన్నాయంటే లేవు. యోదయాలో నుంచి వచ్చినటువంటి యోదయ గోత్ర సింహం ఉంది ఒకటి. ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఆయన పళ్ళు ఎలా ఉంటాయంటే పాలతో కడిగినట్లుగా ఉంటాయంట. పరిశుద్ధంగా ఉంటాయి, సందులు లేకుండా ఉంటాయి, చిగుళ్ళు ఎంత స్మూత్గా ఉంటాయంటే ఆయన పళ్ళు వరస. అదే ఓ పాట ఉంది, ఎంతో సుందరుడమ్మ తాను. నాకు రావు కానీ పాటలు మీ పాస్టర్ గారు ఈ పాట చాలా బాగా పాడతాడు, విన్నా నేను. హల్లెలూయా. తనెంతో మురిసిపోయాడు, ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు కలవాడు. ఇక తర్వాత నాకు హల్లెలూయా. చాలు ఇది ఆల్ నైట్ ప్రేయర్ కాదు. ఓకే, చూడండి, ఈ పండ్లు పరిశుద్ధముగా లేకపోతే ఈ పనులు ఎక్కడికి తీసుకెళ్తాయంటే, ప్రియదేవుని బిడ్డలారా రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము లేదా 8వ అధ్యాయం 12, 13, 42 చదవండి. 13వ అధ్యాయము 42వ వచనం. త్వరగా. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయును ఉండును. చూడండి, ఎక్కడ? నరకములో, అగ్నిగుండములో. ఇప్పుడు బయట ఉన్న పనులు ఎక్కడికి పోయినాయి? నరకములో పనులకు పడుతున్నాయి. అందుకనే మీ పనులను శుభ్రం చేసుకోవాలి. నరకములో పనులు కొరుకుతున్నారంట. కొంతమంది నరకానికి వెళ్ళారు. ఎవరు? ఈ సంఘములో ఉండే వ్యక్తులు నరకానికి వెళ్ళారు. పరిశుద్ధత లేక, పవిత్రమైన జీవితము లేక, పాపములోనే కనబడి లోపల ఊడిపోయిన పనులు ఉంటాయి కదా. ఒక అబ్బాయి అన్నాడు, అన్నా ఎవరన్నా ఈరోజు పాపం లేనివాడు ఎవడన్నా సంఘానికి వచ్చాడు, ఎవడో ఒక్కడిని చూపెట్టు అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పమ్మా. నేను రహస్యం చెప్తా. ఎవడున్నాడన్నా అసలు సంఘానికి వచ్చేవాడు? ఎవడున్నా పాపం చేయకుండా ఎవడున్నాడంటే నేనంటున్నా, అరే నువ్వు చర్చికి పోతానన్నాడు. అని అందరూ ఈడు ఎట్టంటున్నాడు, అసలు ఈడు పరిశుద్ధంగా ఉన్నాడు అంటే, ఓ పాటలు పాడి అమ్మాయి ఉంది వాడికి, ఎదురుగానే కూర్చొని కొడుతుంటాడు డమ్ము. ఆమె పాటలు బాడి నేను కొట్టను, ఆమె పాటలు బాడి నేను. ఈడు అప్పుడు అర్థమైంది నేను పోయినాక. ఇద్దరు అట్ట చూసుకుంటుండే, ఏందిరా ఈ పరిస్థితి అని పక్కన అడిగితే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్న, మొగుడున్నాడు ఆమెకి, ఈడికి పెళ్లి కాల. వాడు వచ్చి, అన్న యాడైనా ఉన్నారన్నా అంటే ఇదే సంగతి అనుకున్నా నేను. హల్లెలూయా. నరకములో పనులు కొరకాల్సిన అవసరం ఏంది? పనులు జాగ్రత్త. సంఘములో పరిశుద్ధత ఉండాలి. సంఘములో క్రమమైన పనులు ఉండాలి. లోపల సందులు బొందులు ఉండకూడదు. ఇది దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. నా మందిరాన్ని పాడు చేస్తే, ప్రార్థన మందిరం తెలుసు అందరికీ, పాడు చేస్తే నేను పెత్తనాలు జలాయించకూడదు. పాస్టరే ఉండాలి అక్కడ, సంఘ కాపరి ఉండాలా, ఆయన వీతిగా చెప్పినట్లు వెళ్ళాలా. నరకములో, అగ్నిలో వీడు పనులు కొరకాల్సిన అవసరం ఏముందంటే, ప్రియదేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ చెప్తుంది కదా, దుష్టుల పనులు క్షీణించిపోతాయి. ఎక్కడ క్షీణించిపోతాయి? నరకములో. పనులు కొరుకుతుంటే వినబడుతున్నాయి అంట బయటికి. నిజంగా నరకంలో నుంచి పళ్ళు కొరికేది వినబడబట్టే వాళ్ళు పళ్ళు కొరుకుతున్నారా అన్నది.
హల్లెలూయా. ఏడ పనులు కొరికావనుకో, ఆడ కొరుకుతావు పోయి. ఏడ పనులు ఏమన్నా ఎవరి మీద కొరుకుతున్నావనుకో, హల్లెలూయా, ఆడ కొరుకుతావు, నరకగ్నిలో కొరుకుతావు, పనులు క్షీణించిపోతావు. ఈ సంఘానికి పనులు ఎలా ఉంటాయంటే పాలతో కడిగినాయి. పాలేంటి అమ్మా? తెల్లగా ఉంటాయా? పౌలు చెప్పాడు పాల గురించి, వాక్యమనే పాల చేత. ఇప్పుడు మన పనులు ఏం చేయాలా? ఏ బ్రష్ వాడతారు మీరు? ఈ మధ్యకాలంలో వచ్చింది నేచురల్ అంట. ఈ మధ్యకాలంలో కోల్గేట్ ఈ ఈ ఈ మందులు వేయకుండా, మెటల్ కాకుండా ఏయో వచ్చాయి కదా పాస్టర్ గారు, ఆయుర్వేదు. ఆయుర్వేది అంట. ఈ మొక్కల ద్వారా తయారయ్యాయంట, పనులు బాగా వస్తాయంట, బలంగా ఉంటాయట. నేనంటాను, వాక్యమైన పాలతో మీ పనులు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు పనులు వాక్యమనే పాలతో కడగబడ్డాయి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నిశ్చయముగా ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ లూడిపోయిన పనులుంటే పెట్టించుకున్న పనులతోటి ఎముకలు నరుగుతారా? పెట్టించుకున్న పనులతోటి లాగుతారా? ఏమీ లాగలేరు. కాబట్టి ఈరోజు ఈ సంఘం అనేది పరిశుద్ధత కత్తెర వేయబడినవి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మీరు వర్తమానం విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ గత కాలములో దేవుడైతే నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాక్యము చెప్పమన్నాడు, నేను చెప్తున్నా అంతే. హల్లెలూయా. ఈరోజు నిశ్చయముగా ఆ పనులు అనేది, ఆ పరిశుద్ధత అనేది సంఘానికి ఉండాలి. క్రమం అనేది సంఘానికి ఉండాలి. సందులు అనేది రాకూడదు, ప్రతిష్టంగా ఉండాలి. అవి పాలతో కడగబడి, క్రీస్తు రక్తముతో కడగబడి, ఆ వాక్యమే దేవుడు. అమ్మా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, దేవుడే రక్తం. ఆయన స్వరక్తము, దేవుని రక్తము. సంఘం ప్రభువు రాకట రాబోతున్నాడు. ప్రభు వచ్చే సమయమైంది. ప్రభు రాకట సమీపించింది. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. మీ మధ్య నుంచి ఆయన రాజ్యము తొలగిపోకుండా సంఘమా మోకరిద్దామా? ఎస్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నిజముగా సంఘం అనేది ఒక క్రమము. పనులు వరుస బాగుండాలి, క్రమముగా ఉండాలి, అందంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పనులు పుచ్చిపోయిన పనులు, గారబట్టిన పనులు, వెగుడు దిగుడు పనులు, అవి క్రమము లేని పనులు, అవి పరిశుద్ధత లేని పనులు. తెల్లగా ఉన్నప్పటికీ అవి వెగుడు దిగుడుగా ఉన్నాయి. పనులు ఉన్నప్పటికీ గారబట్టి ఉన్నాయి. పనులు ఉన్నప్పటికీ పుచ్చిపోయి ఉన్నాయి. అవి కాదు ప్రభువు కావాల్సింది. ఈ పనులన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే నరకగ్నిలో పనులు కొరకటానికి వెళ్తాయి. అక్కడ పనులు కొరుకుతాయి. పాలతో కడగబడిన పనులు పరలోకములో పరిశుద్ధతను ధరించుకొని, ఇదిగో ప్రభు ఎదుట మనము, ఇదిగో నిత్యానందములో సంతోషము, సమాధానాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధత, ఆ నిత్యానందము, ఆ సంతోషం
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ మీదకి రండి. ప్రభువా మోకాళ్ళ మీదకి రండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఈ సంఘము పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. ఈ సంఘము పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. సంఘములందరూ రక్షింపబడాలి. సంఘములో నాయనా విరగొట్టబడిన కుటుంబాలు ఉండకూడదు అయ్యా. శ్రమల్లో, వేదనలో, శోధనలో ఎవరైతే విరగొట్టబడుతున్నారో అయ్యా, ఇదిగో వారందరూ కూడా సక్రమంగా సరిచేయబడుటకు సహాయం చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు 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 వందనాలు. ప్రార్థనలు పట్టుదల కలిగిన ప్రార్థన. ఈ రాత్రి ప్రభు పరిశుద్ధతలోనికి రావాలి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. సంఘము కొరకు ఆయన రక్తాన్ని ధారపోసాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఓ సంఘమా, ఆయన రూపాన్ని ధరించుకున్నావు. ఆయన పరిశుద్ధతను ధరించుకో. జోడు జోడుగా ఒక్క పన్ను ఊడిపోతే రెండో పన్ను ఊడిపోతాడ కాదు. గొర్రెల మందలు పచ్చిక బయలును బట్టి ఉన్నాయి, కొదువులను పోలి ఉన్నాయి. జతలు జతలుగా జతలు జతలుగా పనులు ఉన్నాయి, పరిశుద్ధతను కలిగి ఉన్నాయి. నీ భర్తలను పోగొట్టుకోకూడదు, నీ పిల్లలను పోగొట్టుకోకూడదు, నీ విరుగు పొరుగు వారిని పోగొట్టుకోకూడదు. అందరూ పరిశుద్ధతలోనికి రావాలి. అందరూ పరిశుద్ధతలోనికి రావాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. Yes, Lord. మేము నమ్ముతున్నామయ్యా, నీ దాసు నోటికి మీరు బోరుగా ఉంది నాయనా. సంఘములో పళ్ళు కొరుకుడు కలిగిన విశ్వాసం, సంఘములో పరిశుద్ధత లేని విశ్వాసి, సంఘములో క్రమము లేని విశ్వాసి. ఎస్ లార్డ్, ఈరోజు నీ దాసుని నోటితో సూటిగా మీరు మీ బిడ్డలతో మాట్లాడారయ్యా. అవును నాయన, చక్కని పండ్ల వరస కలిగినటువంటి సంఘముగా, చక్కగా ఎటువంటి ప్రతి విధమైనటువంటి వాసన రాకుండా శుభ్రముగా, మరి ఏ రీతిగా బ్రష్ చేసుకొని నీట్గా ఉంచుతున్నారో అటువంటి శుభ్రత కలిగిన సంఘముగా ఈరోజు మీరు బిడ్డలతో మాట్లాడారు. నీ దాసుని మీరు ఎత్తి పట్టుకున్నారు. స్తోత్రాలయ్యా. అవును నాయనా, విత్తబడిన ఈ మాట, విత్తబడిన ఈ వాక్యం, విత్తబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి నాయన సందేశము, ఉపదేశము అనేక మంది జీవితాల్లో, అనేక మంది బిడవాళ్ళు వారి హృదయములు తెరవబడాలి, వారి కనులకు కనువిప్పు కలుగు చేయబడాలి. నాయన ఈ మిన్న మాటలు ప్రతి ఒక్క హృదయములో ఫలించులాగున, గ్రహించులాగున, నాయన ఆ రీతిగా నడుచుకొనులాగున. ఎవరైతే పాసి పట్టిన పండ్ల వలె, ఎవరైతే సందు కలిగిన పండ్ల వలె, ఎవరైతే క్రమము లేని విశ్వాసిగా దవడ పళ్ళు ఊడి ఎదుటి వారిని నాయన హేళన చేసే విశ్వాసిగా ఉన్నారు, అటు బిడ్డలతో ఈరోజు మీరు సుట్టి మాట్లాడారు. స్తోత్రం. విన్న ఈ వాక్య బాగా ఎత్తిపట్టండి నాయన. విత్తబడిన నీ దాసుని ఎత్తిపట్టండి. సంఘ పరిచర్యను విస్తరించండి నాయనా. నీ దాసుడు ఎడారు చేస్తున్న పరిచర్యకు ప్రతి విధమైన ఆటంకములు యేసు నామములో నడగొట్టబడును గాక. నీ దాసుడు ఆయా ప్రాంతములో ప్రయాసపడుతూ నాయనా మీ స్వార్థను వెదజల్లుచుండగా అది ఎక్కడైతే విత్తబడుతుందో ఆ ప్రాంతము ఫలింపబట్టు కావలసిన సహాయాన్ని దయచేయండి. కుటుంబాన్ని ఎత్తిపట్టండి. పరిచర్యకు ప్రయాసపడుతున్నటువంటి నాయన తోటి సేవకులను జ్ఞాపకం చేసుకో. బిడ్డలను ఎత్తిపట్టండి. వారు నాయన ఏమైతే విత్తుతున్నారో అధికమైన దీవెనలు నిండారుగా కుమ్మరించమని ఈ రాత్రి కారపు ఈ కూడికంతటిలో మీరుండి తండ్రి ఘనమైన కార్యములు, ఆశ్చర్యకరమైన మాటల చేత బిడ్డలను మీరు నాయన తండ్రి నూతన పరిచినందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు, మా రక్షకుడు,
యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరువచ్చిన సంఘమునకును ఉన్నతమైన వర్తమానం అందించినటువంటి నిదీన దాసునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడయుడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.